ప్రభునామాన మరొకసారి అందరికీ ప్రేమ వందనాలు. లూకా సువార్త ధ్యానాలలో ప్రారంభ వచనం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. గ్రంథం కలిగిన వారు తెరచి చూడండి. మొదటి 4 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, థియోఫిలా అనే వ్యక్తికి లూకా ఈ సువార్త వ్రాస్తున్నట్లుగా ఆరంభ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఘనత వహించిన అనే మాట ఉపయోగించాడు. మోస్ట్ ఎక్సలెంట్. ఇది ఆనాటి దినాలలో రోమా పాలకులలో పై స్థాయిలో ఉండే గవర్నర్ జనరల్స్కు ఉండే బిరుదు. అపోస్తుల కార్యాలు 24:3, 26, 25లో కూడా ఇలాంటి పదాలను మనం గమనిస్తాం. కాబట్టి ఈ థియోఫిలా ఒక అధికారం కలిగిన వాడు. కాబట్టి అతను ప్రభువుని గురించి కొన్ని సంగతులు ఎరిగినవాడు. అతని విశ్వాసంలో బలపరచడానికి నేను నీకు ఇదివరకు తెలియజేసిన సంగతులు, నువ్వు విన్న సంగతులు, విశ్వసించిన సంగతులు ఇంకా వాస్తవమైన సంగతులని తనకు ఈ స్వార్థ వ్రాస్తున్నవాడిగా చూస్తూ ఉన్నాం. తను అధికారంలో ఉన్నవాడు కాబట్టి తన ద్వారా అధికారులకు, సర్వలోకానికి స్వార్థ వ్యాపించాలి అనేది బహుశా లోకా యొక్క ఉద్దేశం. థియోఫిలా అంటే దేవునికి స్నేహితుడు, దేవునికి ప్రియమైన వాడు అని అర్థం. ఈ థియోఫిలా లూకా ప్రియుడు, వైద్యుడైన లూకాకు ఒక స్నేహితుడిగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ థియోఫిలాకు ఏం చెప్తున్నాడంటే తనను విశ్వాసంలో స్థిరపరచాలని ఈ మొదటి 4 వచనాల్లో ఉన్న విశేషమైన సంగతులను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం అన్నాడు. కనులారా చూచిన వ్యక్తుల ద్వారా క్రోడీకరించిన, సేకరించిన సమాచారం ఇది థియోఫిలా, నా మిత్రుడా, మై బిలవెడ్ ఫ్రెండ్ అని చెప్తా ఉన్నాడు. ఇలా దృఢంగా బోధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సత్యం, దిస్ ఇస్ ద ట్రూత్ అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఎవరైతే ఆ ప్రియ ప్రభువుని కన్నులారా చూచారో వాక్య సేవకులైన వారు, వారి ద్వారా తెలుసుకున్న సంగతులను నీకు తెలియచేస్తా ఉన్నానంటా ఉన్నాడు. అనేకులు ఇది వ్రాయటానికి పూనుకున్నారు, నేను కూడా నీకు వ్రాయటానికి, తెలియచేయటానికి పూనుకున్నాను అని తెలియజేస్తా ఉన్నాడు. నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారము తెలుసుకుని ఉన్న నేనును అన్నాడు. మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటన్నిటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని అన్నాడు. చూడండి ఎంత ప్రయాసపడ్డాడో, సేకరించాడు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. కొంత అచ్చట కొంత ఇచ్చట అనే యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా 66 గ్రంథాల్లో ఉన్న ప్రభువుని మనం క్రోడీకరించాలి, తెలుసుకోవాలి. ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని సరిగా గుర్తించాలి, గ్రహించాలి. సంఘ సత్యాలను తెలుసుకోవాలి, సంఘ క్రమం, సంఘ మర్యాద, సువార్త ప్రకటన ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన ద్వారా అనుగ్రహించబడే రక్షణ, ఇవన్నీ ఏమన్నాడు, మొదటి నుండి
తరచి పరిష్కారము తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించి చెప్తామని ఎంచితిని అన్నాను. అనేకులు రాశారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఇది నాకు అప్పగించబడిన బాధ్యత. నేను కూడా నువ్వేదైతే ఎరిగి ఉన్నావో అది దృఢమని తెలియచేయటానికి వరుసగా ఇది రాయటానికి పూనుకున్నాను అంటా ఉన్నాడు. మార్కు సువార్త, దీని ముందున్న సువార్త మనం గమనిస్తే వెంటనే 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 అనే పదాలు చాలా స్పీడ్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఉంటుంది మార్కు సువార్త. కానీ లోకా అలా కాదు. మనకు చాలా సమయం ఉంది, నిదానంగా ధ్యానిద్దాం, ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం, కూలంకుషంగా సంపూర్ణంగా దేవుని గురించి సంపూర్ణ జ్ఞానం అవగాహన పొందుదాం. తద్వారా దేవుని ఘనంగా ఆరాధించవచ్చు, దేవుని ఘనంగా ప్రకటించవచ్చు, అనేకుల్ని రక్షించవచ్చు అనేది లోక యొక్క భావన. కాబట్టి లోక ఇన్ పర్టికులర్ థియోఫిలాకి రాస్తా ఉన్నాడు. ఇదేంటి ఇలా అంటే, ఎప్పుడైనా మనం గమనిస్తే మనం ఒక కోడల్లో నిలబడి స్వార్థ చెప్తూ ఉంటాం. వచ్చేవారు పోతూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. పర్టికులర్గా అక్కడ నిలబడి వినేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉన్న వ్యక్తో కూర్చొని ఒక పేపర్ చదువుతున్న వ్యక్తినో చూసి మనం, పేపర్ చదువుతున్న యవనస్తుడా, నీకే ఈ మాటలు మేము తెలియజేస్తూ ఉన్నాం అని అంటే ఆ వ్యక్తి అలర్ట్ అవుతాడు. ఏంటి ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నారని మిగిలిన వారు కూడా అలర్ట్ అవుతారు. అలాగూ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తను బోధిస్తూ ఉంటే అతనికి ఏదో ఇతను మనం ఎరగని సంగతులు చెప్తున్నాడని మిగిలిన వారి అటెన్షన్ కూడా డ్రా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక 10 మంది ఒక దగ్గర ఉండగా ఒక వ్యక్తి పక్కకు వచ్చి ఆ మిగిలిన 9 మందిలో ఒక వ్యక్తిని పిలిచి తనకేదో చెప్తూ ఉన్నాడు అనుకోండి. అతడు ఆ వ్యక్తికి మాత్రమే ఏదో రహస్యాన్ని చెప్తూ ఉన్నాడు, మనం ఎరగని సంగతి చెప్తున్నాడని మిగిలిన వారిలో క్యూరియాసిటీ, కుతూహలం మొదలవుతుంది. తద్వారా వారు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇండెఫినెట్గా. కాబట్టి థియోఫిలాకి ఇలా బోధించటం లోక యొక్క ఆలోచన. ఇలాగూ థియోఫిలాకు బోధించడం ద్వారా థియోఫిలా ద్వారా ఇంకా అనేక మంది అధికారులకు, ఆ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యంలో అనేక మందికి, వారి ద్వారా సర్వలోకానికి, ఎందుకంటే వారు ఆ దినాలలో సర్వలోకాన్ని పాలిస్తూ ఉన్నారు కాబట్టి వారికి అందించాలనేది లోక యొక్క ఆలోచన. ఎంత గొప్ప సంగతి పిల్లారు. కాబట్టి మనం కూడా ఊరికే ప్రకటించేటప్పుడు సువార్త ఎవరికి చెప్తున్నామో మనకు ఒక అవగాహన ఉండాలి. కొన్నిసార్లు సువార్త చెప్పాల్సిన స్థానంలో కొంతమంది సంఘ సత్యాలు చెప్తారు. సంఘంలో సంఘ సత్యాలు ఆశపడుతూ ఆదివారం విశ్వాసులు కూర్చుని ఉంటే అక్కడ సువార్త చెప్తూ ఉంటారు. ఇలా గృహ కూడికల దగ్గర, యవనస్తుల దగ్గర, వివాహాల దగ్గర సందర్భానుసారంగా మాట్లాడటం చాలా ప్రాముఖ్యం. మన ఎదుటి ఉన్న ప్రజలెవరో ఎరిగి ఉండాలి. వారు పామరులా, విద్యావంతులా ఎరిగి ఉండాలి. ఎరిగి సందర్భానుసారంగా మాట్లాడటం చాలా ప్రాముఖ్యం. సందర్భానుసారంగా మాట్లాడటంలో లోకా చాలా దిట్టగా కనపడతా ఉన్నాడు. మొదటి పాఠంలో విన్నాం కదా, ఎలాగైనా సరే తను కూడా ప్రభు కొరకై కొంతమందిని సంపాదించాలని పౌలుతో కలిసి పరిచర్య చేసిన వాడు, స్వార్థ రాయటానికి పూనుకున్నవాడు, భిన్నమైన పద్ధతిని ఎన్నుకున్నాడు. థియోఫిలాకు అంకితమిస్తూ లేక థియోఫిలాకు ఈ గ్రంథాన్ని రాస్తూ తన ద్వారా సర్వలోకానికి ఈ స్వార్థ అందించాలనేది లోక యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం కూడా ఎవరికి స్వార్థ చెప్తున్నామో, ఎలా చెప్తున్నామో, మనం చెప్పే సంగతులు ఎక్కడి నుంచి తీసుకున్నామో అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ తేటగా చెప్పాడు, వాక్య సేవకులైన వారు కన్నులారా ఆది నుండి ఆయన చూచిన వారు అప్పగించిన వాటిని అంటూ ఉన్నాడు. వాటిని అనేక మంది రాయటానికి, చెప్పడానికి పూనుకున్నారు. నేను కూడా మొదటి నుండి తరిచి పరిష్కారం తెలుసుకుని ఉన్నాను. ఎంతో కొంత నీవు విన్నావు, విశ్వసించావు. కాబట్టి ఇంకా ఈ వ్రాతల ద్వారా, ఈ స్వార్థ ద్వారా నీ విశ్వాసం ఇంకా స్థిరపడాలి, బలపడాలి. నీవు కూడా ప్రభు కొరకై నమ్మకమైన సాక్షిగా జీవించాలి. నీ ద్వారా అనేక మందికి రక్షణ స్వార్థ అందాలి అనేది నా ఉద్దేశం. నిన్ను విశ్వాసం స్థిరపరచడం నా ఉద్దేశం అంటూ
థియోఫిలాని ఉద్దేశించి ఈ గ్రంథాన్ని ఆరంభించి వ్రాస్తున్నట్లుగా మనం లోకాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ సువార్త అందించేటప్పుడు మనం ఎవరికి అందిస్తూ ఉన్నామో, ఎలా అందిస్తున్నామో, దీన్ని ఆధారం చేసుకొని అందిస్తున్నామో చాలా ప్రాముఖ్యం. ప్రభువుని ఆధారం చేసుకొని ఆయన జన్మను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణాన్ని, ఆయన సర్వ మానవాళికి అనుగ్రహించే రక్షణను మన ఆధారం చేసుకుని ప్రభువు మీద ఆధారపడి ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మన ఎదుట ఉన్న ప్రజలకు, నమ్మని వారికి మనం కూడా లోకావలయ స్వార్థ అందించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. నెక్స్ట్ పాఠాన్ని నెక్స్ట్ సెషన్లో ఆలకిద్దాం. అంతవరకు సెలవు.